పాపం చేస్తూ చేస్తూ మరణములోకి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పాపం చేసిన వ్యక్తి తనతోనే పాదండి. ఈ పాపం చేసిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి, పొరపాటు చేసిన వ్యక్తి తనతోనే పోదు. ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, తనతోనే పోతే పర్వాలా. కానీ నిర్గమకాండములో రాస్తాడు, తండ్రుల దోషాన్ని 3-4 తరాల వరకు బిడ్డల మీదకి రప్పిస్తా. తల్లిదండ్రులు చేసిన దోషము, తల్లిదండ్రులు చేసిన పాపము, తల్లిదండ్రులు చేసిన నేరము బిడ్డల మీదకి 3-4 తరాలు నేను రప్పిస్తానన్నాడు దేవుడు. చూచారా, మన ఒక్కరు తప్పు చేస్తే, మన ఒక్కరు పాపం చేస్తే బాగానే ఉందని రెక్కలేసుకొని తప్పు చేస్తే రేపు బిడ్డలు అనిపించబోతున్నా. స్తోత్రా. ఏ బిడ్డని ప్రేమిస్తున్నావు, ఏ బిడ్డని అల్లారుగా పెంచుకున్నావు, ఏ బిడ్డ సంతోషంగా ఉండాలనుకుంటున్నావు, అదే బిడ్డ నువ్వు చేసిన పాపం, నీ భర్త చేసిన పాపం, నీ భార్య బిడ్డలు అనుభవించబోతున్నారు. బైబిల్ చదివిస్తుంది. చదవండి ఒకసారి. నిర్గమకాండము 20 అధ్యాయం 3 చదవమ్మా. నిర్గమకాండము 20 అధ్యాయము చదవాలా త్వరగా. ప్రైజులా చదువుదాం. నిర్గమకాండము బైబిల్ తీయాలి త్వరగా. ఉండండి వస్తాను. 3 అధ్యాయం 20 వచ్చిన చదవమ్మా. నిర్గమకాండములో వస్తున్నా. తీ అవును, నేను వస్తున్నాను కదా. నన్ను దేశించే వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదగా రప్పించేదను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞ గైకొని వారి విషయములో 1000 తరముల వరకు నేను. ప్రైజ్లా చదివేది ఇందాక చెప్పి 20 అధ్యాయము 3 వచ్చిన చెప్పక 4 వచ్చిన ఉంటుంది ఈ మాట. ఏమని ఉంటుందంటే చదువుకుందాం. నన్ను ద్వేషించే వారి విషయములో, నన్ను త్రోసివేసి, నన్ను కాదని నా కట్టల గై కొనక నన్ను నెట్టివేసి తాను ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లిదండ్రులు చేసిన దోషం బిడ్డల మీద రప్పిస్తాను. ఒక్క నిజమా వట్టిదా? ఖండిస్తుంది బైబిలు. తల్లిదండ్రులు చేసిన ద్వారం ఆ టైంలో బాగా చేశారు, కానీ ఏదో ఒక పొరపాటు తర్వాత ఆ పాపం ఎంటాడుతుంది. ఎలా ఎంటాడు? తనతోనే పోదండి. తన బిడ్డలు 3-4 తరముల శాపం అనిపిస్తున్నారు. ఒక్క వ్యక్తి తప్పు చేస్తే, ఒక్క వ్యక్తి దేవుని మార్గాన్ని వదిలిపెడితే 3-4 తరముల బిడ్డలు శాపాలు అనిపిస్తున్నారు. ఇక్కడ అంటున్నా మళ్ళా నన్ను ప్రేమించి నాగులు గైకొని వారి విషయంలో 1000 తరాలు ఆ కుటుంబాలు దీవిస్తా. స్తోత్రాలు. నువ్వు ఒక్కడ మంచి పని చేస్తే, నువ్వు ఒక్కదాన్ని మంచి పని చేస్తే, బిడ్డలకు సహాయకరంగా ఉంటూ క్రమశక్తులు వాక్యానుసారిస్తే నీ బిడ్డ తరాలు 1000 తరాలు దీవించబడతారు. శాపము ఆశీర్వాదం 2 మన మధ్యలో ఉంచాడు. స్తోత్రాలు. 2 మార్గాలు ఉంటున్నాయి ఈ రోజున. ఏమించాడు మన మధ్యలో? శాపము. ఒక్క తప్పు చేస్తే, ఒక్కడు పొరపాటు చేస్తే 3-4 తరాలు మనము కాదు, మన బిడ్డలు అనుభవించాలి. బైబిల్ అంటుంది. మనం ఒక్కడ మంచి పని చేసి, మనం ఒక మంచి కార్యం చేసి దేవుని మార్గం నడుస్తూ అనుకుని ఉంటే 1000 తరాలు బిడ్డ తరాలు 1000 తరాలు ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రాలు. ఒక్క వ్యక్తి కూడా మన ముది మనవులు ఆశీర్వించబడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా 2 జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి శాపం అన్నది, 2 ఆశీర్వాదం అండి. ఏ తల్లిదండ్రి కూడా బిడ్డలకు శాపం ఇవ్వాలి కోరు కాదు, కానీ ఆశీర్వాదం ఇవ్వాలి కోరుకు. స్తోత్రాలు. నువ్వు నీ బిడ్డలు బాగుండాలి. భవిష్యత్తులో నీ బిడ్డ బాగా ఆస్తి సంపాదించావు, డబ్బు ఇచ్చావు, ఆస్తి ఇల్లు ఇచ్చావు, కానీ తర్వాత దాని వెనక నువ్వు చేసిన క్రియలు నీ బిడ్డ ఎంటాడున మర్చిపోతున్నావు.
కనుక మనమెల్లా అన్ని బిడ్డలకు సమకూర్చి అలాగనే మనము కూడా మన ప్రియులు కాపాడుకుంటూ దేవుని మార్గం అని వెళుతూ మన బిడ్డలు ఆశ్చర్యంగా ఉండాలనే లైఫ్, నా కుమారులు నా కుమార్తెలు మనములు ముద్దిమలను హ్యాపీగా ఉండాలి అంటే దేవుని మాటను గైకొనాలి. స్తోత్ర. దేవుని మాట ప్రకారం జీవించాలి. అయ్యేముందలను కాబాక దేవుని మాట తోసేయకూడదు. దేవుని మాట వినాలి. దేవుని మాట విన్న లోబడిపోవాలి. ఇక్కడ మనం 2 మార్గాలు చదువుకుంటున్నాం. ఒకటి బిరుకు మార్గం, చాలా బిరుకుగా ఉంటుంది. చాలా మార్గం పెట్టాలి. ఇరుకుంటే జనం కొంతమంది దాన్ని కొనరే. కానీ ఆ మార్గము ఫస్ట్లో మొదట్లో బిరుకుగా ఉంటుంది, కానీ బెల్లగా విశాలం అయిపోద్ది. స్తోత్ర. మొదట వెళ్ళటానికి కష్టమే. ఏ పొరపాటు చేయకూడదు, ఏ తప్పు చేయ, ఏ పాపం చేయాలి, చాలా క్రమశిక్షణగా ఉండాలి అని వాక్యం అలాగ జీవిస్తున్నప్పుడు విరుకుగా ఉంటుంది. రారుగాడికి అది వెళ్ళే కొంది కొందరే దాన్ని కొనువారు. వెళ్ళంగా విశాలంగా మారిపోతుంది. కారణము అది జీవము పోవు మార్గం. పరలోక పట్టణము, 12 గుమ్మము కలిగిన పరలోక పట్టణము లేకి చేరుతుంది ఈ ఇరుకు మార్గం. మొదట్లో విరుకున్నా కానీ లాస్ట్ చివరికి వచ్చేటప్పుడుగా విశాలంగా ఉంటుంది. ఇది విశాల మార్గం. ఫస్ట్లో విరుకుంటుంది, కానీ వెళ్ళగా విరుకైపోద్ది. నాశనముకు తీసుకెళ్ళే మార్గము. ఏ మార్గం అది? విశాలమైన మార్గం. చూడటానికి బాగుండి చివరికి తీసుకెళ్ళేసరికి మరణానికి అప్పగిస్తుంది. మరణము తీసుకెళ్ళి అగ్నిగుండకు అప్పగిస్తుంది. అది విశాలమైన మార్గము. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. దేవుని ఈ 2 మార్గాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న మాటలు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు ఎంబడిస్తూ ఈ మాటలలో జీవిస్తూ ఎంత ఆశీర్వాదాలు ఉంటాయండి, ఎంత దీవెనకు ఉంటే. చదువుకుందాం. సామెతల గ్రంథం 14:12 వచనం చదివితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువు ఒకసారి. స్తోత్రాలు. చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ చదవండి. అమ్మా కలదు, అయితే అది చివరకు చదువుకు ఎడగ చేస్తుందంట, మరణానికి దారి తీస్తోత్రా. మొదట ఎలా కనిపించిందంట? సరే కనుక చివరికి అది మరణానికి దారి తీస్తుంది ఆ మార్గము. దేవుని వాక్యం చదువుకుంటున్నామండి. పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం ద్వితోపదేశ కాండము 30వ అధ్యాయం 19 మాట చదివితే అక్కడికన్నా మనం ఆన్సర్ చదువుదాం. 30వ అధ్యాయము 19 వచ్చిన చదువుదాం. చదవండి. చదవాలా? త్వర తీయాలి. అమ్మా జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీరు. మళ్ళీ చదువుకుదండి. ఏముంచాడంట మేడం గారు? జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుటించే. స్తోత్ర. మీ ఎదుటే పెట్టానన్నాడు దేవుడు. జీవమును నీ ఎదుట ఉంచా, మరణము నీ ఎదుట ఉంచా, ఆశీర్వాదం నీ ఎదుట ఉంచా, శాపాన్ని నీ ఎదుట. 2 ఉండే. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. మరణములో ప్రవేశిస్తావా, జీవములో వస్తావా? దేవుడు ఈ రోజున వాక్యం 2 ఇచ్చాడు. ఒకటి జీవమునిచ్చాడు, ఒక మార్గం. 2 మరణాన్ని ఇచ్చాడు, ఒకటి ఆశీర్వదించాడు, 2 శాపం ఇచ్చాడు. ఈ 2 ఏది ఎన్నుకున్నాం? ఏది ఎన్ను కావాలి మనము? జీవమా, మరణమా, ఆశీర్వాదమా, శాపమా? ఏది ఎన్నుకుందాం ఈ రోజున? ఈ 2 మార్గాల వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ బిడ్డలకి ఏది ఇవ్వబోతున్నావు? శాపాన్ని ఇవ్వబోతున్నావా? ఆశని ఇవ్వబోతున్నావా? మరణాన్ని ఇవ్వబోతున్నావా? జీవని ఏది ఇవ్వబోతున్నావు మన బిడ్డలకి? ఈ 2 ఏది కావాలా?
అది జీవం పోయే మార్గము, విరుకైన మార్గం. మరణానికి తీసుకెళ్ళే మార్గము విశాలమైన మార్గము. దేవుని బిడ్డలారా, మరొక వాక్యం చదువుకుందాం. కీర్తనలు చదువుకుందాము. 1:6 చదువుదాం. కీర్తన 1:6 చదువుదాం. బైబిల్ చేయండి ఒకసారి. కీర్తనలు 1:6 చదువుదాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనం. నీతిమంతుల మార్గం ఎక్కడికి పోద్దంట? యెహోవాకి తెలియను, దుష్టుల మార్గము నాశనం. ఏం బలి ఎగురుతున్నాడా, బలి ఉండ అనుకుంటాం. కానీ బైబిల్ దుష్టులు అలాగ గాలికి చెదరకూడదు. ఉల్లి పుట్టంతా ఒకసారి పెద్ద గుట్ట కనిపిస్తుంది. ఒక దుప్ప గాలి రాగానే పుష్ని పోద్దాం మొత్తం. నీతిమంతుల మార్గము దేవుడికి తెలుసు, దుష్టుల మార్గం అది నాశనానికి, మరణానికి తీసుకెళ్తుంది. అది కానీ కొలాల. నీతిమంతుల మార్గం ఆడికి తీసుకుందంట? తండ్రి దగ్గరికి. యెహోవా తెలుసు. దుష్టుల మార్గము ఏడకపోతుందంట? నాశనముకు దారి తీస్తుంది. స్తోత్రాలు. అనేక మంది దేవుని బిడ్డలారా, యెహోవాలో మార్గము సన్నిధికి వెళ్ళాలని కోరుకోకుండా నాశనానికి వెళ్ళటానికే చూస్తున్నారు అనేక మంది. ఈ మార్గముని ఎన్నుకుంటున్నాడు. అది నాశనపోయే దారి అని తెలుసు, అది పాపమని తెలుసు, అది తప్పని తెలుసు. ఒక మాట చెప్తా, మీరు కాదు, మనం కాదు, వింటున్నారు చాలామంది బయట ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. బ్రాందీ చేసే పైన ఏముంటుందంటే, ఇది తాగి హాని చచ్చిపోతాం అన్నట్టు తాగుతాడు. చూడండి, దాని మీద బ్రాంచ్ పని ఏమో రాసిందంటే, నేను చెప్తున్నారు, ఆయన మీద దేవుడు తాగితే చనిపోతావు అంటాను రాయబడింది. ఆయన తాగుతాడు. సిగరెట్ తాగుడు హాని, గుడి చనిపోద్ది అంటే తాగుతాడు. దేవుడు చెబుతున్నాడు, ఇది పాపానికి ఏ మార్గం, అది చూడటానికి భయంకరంగా విశాలంగా ఉండదు, కానీ లోపలికి వెళ్తే నాశనం అయిపోద్ది, మరణం తీసుకుని. ఇంత వల్ల తెలుస్తుంది, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు అంటారు, కానీ ఇంత వల్ల దేవుని వాక్యం. మనకు ఇరిమియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. బైబిల్ చదువుదాం. హల్లెలూయా చదువుదాం. యెహోవా ఇలాగో చలవిస్తున్నారు, అమ్మా మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అందులో నడుచుకొనిడి. స్తోత్ర. ఏ మార్గం? మేలు కలిగిన అనేక మార్గం. ఏ మార్గం మేలైనది, ఏ మార్గము జీవులకు నడిపిస్తుంది, ఏ మార్గము తండ్రి దగ్గర చేరుస్తుంది మనం తెలుసుకోవాలా. కనుక ఏమిటి ఆ మార్గము, ఎలా ఉంటుంది ఆ మార్గము తెలియక అనేక మంది కొట్టిమేడు. కనుకని యోహాను సువార్త 14వ అధ్యాయములు చదివితే యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును. ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. తండ్రి దగ్గర నీ ద్వారా తప్ప ఏం చెప్పాడు దేవుడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని. ఎక్కడెక్కడో ఎదుగుతున్నావు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నావు, కానీ అసలైన మార్గము నీ దగ్గరే ఉంది. స్తోత్ర. అసలైన మార్గము నీతోనే ఉంది, నీలోనే ఉంది. ఆ మార్గము ఏమిటంటే నేనే మార్గము. చదువు మరొకసారి యోహాను సువార్తలమ్మా, చదవండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గర. స్తోత్ర. యేసు ప్రభు ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చేరలేదు, ఎవరు పరలోకం. ఎందుకంటే యేసు ప్రభు మనకి తండ్రికి మధ్య వ్యక్తి. స్తోత్ర. మనకి తండ్రికి మధ్య వ్యక్తి. కనుక మనకు దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయనే మార్గం, ఆయనే విరుకైన మార్గము,
అదే విశాలంలోకి నడిపించే మార్గము, పరలోకాన్ని చేర్చే మార్గము, నిత్యరాజ్యాన్ని చేర్చే మార్గము, తండ్రితో పాటు కలిసించే మార్గము యేసుక్రీస్తు ఒక్కడి. స్తోత్ర. ఆయన తప్ప ఎవరు మనల్ని పరలోకాన్ని చేర్చలేదు. ఆయన తప్ప ఎవరు కూడా మన దేవుని రాజ్యములకి చేర్చరు. కనుక దేవుని బిడ్డలారా, దినాన దేవుని వాక్యం వింటున్న మనం వింటున్నాం కాబట్టి ఈ రోజున 2 మార్గాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి విడుకైన మార్గం ఉంచాడు మన మధ్యలో, రెండేది విశాల మార్గం ఉంచాడు. విడుకైన మార్గము వెళ్ళగా విశాల ఆశీర్వాద శృంగార పట్ట చేరుతుందన్నా. రెండో మాట చూడటానికి విశాలంగా ఉంది, కానీ అది వెళ్ళి చివరికి అది మరణానికి అనక అగ్నిగుండానికి అప్పగిస్తుందని చెప్పి ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. 2 మార్గాలు చూసినప్పుడు 2 ఆశీర్వాదాలు చూసాం మనం జ్ఞాపకం. ఒకటి ఆశీర్వాదమా, ఆశీర్వాద శాపమా, జీవమా, మరణం, 2 చూసాం. మరణము కావాలన్నా అంటాడు దేవుడు, జీవం కావాలని అంటాడు, శాపం కావాలన్నా అంటాడు, ఆశీర్వాదం. ఈ రెండింటిలో ఏది ఎన్నుకుంటాం ఈ రోజున? 2 ఉంచాడు, ఏది ఎన్నుకుంటావు? ఈ రెండిటికి సాధుడు. ఒకటి పాపము, రెండేది పుణ్యం అంటాం. పాపానికి జీతం మరణం అన్నాడు, పుణ్యం చేసినప్పుడు జీవం అన్నాడు, జీవులకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఒకటి మంచి, రెండేది చెడు. ఒకటి మంచితనము, రెండేది చెడుతనము. ఒకటి దేవుడు, రెండేది దయ్యము. 2 కనిపిస్తే ఇంకా ఉండదు. 2 ఒకటి సాతానుడు, రెండేది దేవుడు. ఈ దేవుని మార్గాన్ని వెళుతున్నామా, సాతాను మార్గాన్ని వెళుతున్నాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 2 మార్గాలు దేవుడు ఇచ్చావు. రెండిట్లో ఒకటి వెన్నుకో. ఏది కావాలి ఎన్నుకో? ఒకటి వెన్నుకమ్మా. ఏది కావాలా? జీవములోకి పోవాలంటే వీడికి మార్గం ఎన్నుకో. అగ్నిగుణానికి పోవాలి నాకు ఈ బాధ అనుకుంటే విశాల మార్గం 2 ఎడుకోను. ఎన్ని మార్గాలండి ఇప్పుడు? బాగా చెప్పండి, మీరు అందరూ వింటున్నారు, బాగా వింటున్నారు. ఎన్ని మార్గాలు చెప్పాడు దేవుడు వాక్యం? ఎన్ని మార్గాలు మేడం మీరు చెప్పండి? 3వ మార్గం మనం ఎన్నుకున్నాం. దేవుడు చెప్పింది వదిలేసి, దేవుడు ఒకటి విశాలం, ఒకటి విరుకంటే ఇంకొక మార్గం మనం ఎన్నుకుంటున్నాం. మన సొంత ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథము బైబిల్ చేయండి. 3వ మార్గాన్ని ఎన్నుకుంటున్నాం మనం సొంతగా ఎన్నుకుంటున్న మార్గం. ఈ మార్గము ఏమిటి? ఆ మార్గం ప్రకటన గ్రంథము. బైబిల్కి వెళ్దాం, చివరిలోకి దేవుని బిడ్డారా, బైబిల్కి వెళ్దాం. స్తోత్రాలు. 3వ మార్గం ఎలా ఉంటుంది చదువుకుందాం. స్తోత్రాలు. దేవుని వాక్యములు చదువుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం 3వ అధ్యాయము. 3వ మార్గము 2 చూపెట్టాం. ఎంతో 2 1 2 3వ మార్గం మనం ఎన్నుకున్న మార్గం చదువుకుందామండి. స్తోత్రాలు. 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. స్తోత్రాలు. హల్లెలూయా. అది చదువు. ఎవడైనాను వచ్చి అతనితో నేనును నాతో కూడా, అతను దేవుడి వాక్యం అంటాడు. ఏమంటాడు? నేను తలుపునొద్ద నిలుసోని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తలిపితే అతని దగ్గర వస్తాను. దేనికి? 2వ మార్గములు వెళ్ళిపోకుండా, సాతాను బంధకం చెక్కకుండా, మరణమని బంధకంలోకి వెళ్ళకుండా దేవుడు కాపాడుతానంటున్నాడు కదా. దేవుడు కాపాడుతాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన చెప్పిన మాట వదిలేసి, ఆయన చెప్పిన 2 మార్గాలు వదిలేసి 3వ మార్గాలు ప్రవేశపెడుతున్న. స్తోత్రాలు. దేవుడు చదువుకుందాం వాక్యము. చదువుకుందామండి. 14వ వచనం చదవండి. 14వ వచనం 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎలాగ రాయము? దేవుడి ఆది అన్నాడు. చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానే నుండు.
లేవు. నీవు చల్లగానే లేవు, వెచ్చగానైనా లేవు, నువ్వు వెచ్చగా ఉండరా. అక్కడే ఉన్నాం వాక్యములో. ఇది మూడు మనం ఎన్నుకున్న మార్గం. యేసయ్య ఇరుగు మార్గమా, విశాల మార్గం, 2 మార్గాలు ఉంచాడు మన మధ్యలో. ఇది మూడో మార్గం మనం ఎన్నుకున్నమాట. ఒకటి చల్లనైన మార్గము, వెచ్చగా ఉండావా. ఎలా ఉండావు నువ్వు? చల్లగా ఉండావా, ఇదొక మార్గం. వెచ్చగా ఉన్నావా, ఇదొక మార్గం. మూడో మార్గం అన్నకు నులెచ్చగా ఉండావు. నులెచ్చగా ఉండవు. నువ్వు ఎలా ఉన్నావు అంట? నులెచ్చని జీవితం కలిగి నువ్వెచ్చని మార్గంలో ఉన్నావు. ఇటు చల్లగా లేవు, ఇటు ఎచ్చగా లేవు, మధ్యలో నులెచ్చగా ఉన్నావు. కొంచెం ప్రార్థన అంటావు, కొంచెం దేవుడు అంటావు, కొంచెం లోకం అంటావు, లోక సావాసం నీ ఇష్టము. మధ్యలో ఉన్నావు. కొంచెం దేవుడే ప్రార్థనే అని, మళ్ళా కొంచెం మన ఇష్టం, మన ఇష్టానంగా ఈ లోకము. మధ్యలోకి వచ్చే అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటున్నాం. ఏ మార్గం అంటే నులెచ్చని మార్గం. స్తోత్ర. నులెచ్చని మార్గాన్ని వెన్నుకున్నాం మనం. అటు చల్లగానైనా ఉండలేదు ఒక మార్గములో, వెచ్చగా అయినా ఉండలేదు, నులెచ్చని జీవితం ఉంటున్నారంట. నులెచ్చ ఎవరు? 2 పడవల మీద కాలు బిడి అడుస్తాడు చేశా. పడవలు 2 పోతా ఉన్నాయి. ఈ పడవ మీద కాలుంచాం, ఈ పడవ మీద పడవలు 2 పోతుంటాయి. కొంత దూరం పోయినాక ఇలా అయిపోతాయి పడవలు. ఈ మధ్యలో పోయే భక్తి ఏంటి? అర్థం ఉంది కదా బాగా. ఒక పడవలో పోతే అనిత ఇటో వెళ్తాం, ఈ పడవ పోతే ఇటో, ఈ పడవ ఇటో వెళ్తాం. అది అటొక కాలు పెట్టి ఇటొక 2 పడవల మీద ప్రయాణం చేస్తానకండి, కొందరు 2 పడవలు ఎలా అయిపోతాయి, చీలిపోతాయి. అప్పుడు ఈ వ్యక్తి పరిస్థితి ఏంది? నిలువెచ్చని జీవిత. స్తోత్ర. అంటే 2 మార్గాలు కాకుండా 3వ మార్గం ఎన్నుకున్న వ్యక్తి నిలువెచ్చని జీవితము. నిలువెచ్చని అయితే దేవుడు ఏమన్నాడు? చదువు అక్కడ. చల్లగా నెచ్చలేవు, వెచ్చగా నిలెచ్చగా ఉన్నావు కనుక లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటు నుండి ఎంత బాధ కలిగిందండి దేవుడికి. అటు చల్లగా ఉండే బాధపడేవాడు కాదు, ఇటు ఎచ్చగా ఉన్నంత కోపం వచ్చేది. కానీ నులెచ్చన కాంచేపడి కొంచెం దేవుడు, కొంచెం లోకం, కొంచెం అని 2 పడవల మీద నడుస్తుంటారు, 2 మార్గాలు నడుస్తున్నాయి కదా. ఇది నులివెచ్చని జీవితము అంటే అటు ఇటు కాని జీవితం అంటాడు. దాన్ని అంటాడు కదా, నువ్వు నిలెచ్చగా ఉన్నావు కాబట్టి నీ ముఖాన భూమి మీద ఉద్దేశించుతున్నాను. కోపం వచ్చేసింది దేవుడికి, కోపం వచ్చేసింది దేవుడికి. ఎప్పుడు వచ్చేది కోపం తెలిసిన? మందిరములు వ్యాపారాలు చేస్తూ ఇష్టాంతరం కొడా తీసుకున్నాడు, కోపం వచ్చింది. ఎప్పుడైనా కోపం రావడం చూసారా? ముఖాన్ని ఊపిరిస్తే తుడుచుకున్నాడు, పిడుగుదలు పడితే తండ్రిలో. కానీ ఇక్కడ కోపడుతున్నారమ్మా. ఏమంటున్నాడు? నా తండ్రిలు ప్రార్థనా మందిరం మీరు దొంగల కోసం కొరలు తీసుకున్న అందరి మీద. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు చల్లగా లేవు, వెచ్చగా నిలెచ్చని జీవితం ఉన్నావు. నిలిచ కనుక నీ ముఖాన భూమి వేయ ఉద్దేశించుచున్నావు. స్తోత్ర. బా ఎంత బాధ కలగబోతే ఆయన భూమి వేస్తా అంటున్నాడు. తర్వాత ఎటువంటి ఆ ఆశీర్వాదాలతో ఉండమ్మా. నువ్వు దౌర్భాగ్యుడివను, దిక్కుమాలిన వాడువను, దరిద్రువను, గుడ్డివాడువను, దిగంబరివై ఉన్నావు. వేరుకోక నేను ధనవంతుడను, కొప్పుకొనుసు గర్వపడుతూ నేను ధనవంతుడిని, నేను ఆశీవరిని, నేను డబ్బు కలిగిన వారు, నాకన్నా గొప్ప వాళ్ళు గర్వపడుతున్నావు. కానీ నువ్వు దరిద్ర. స్తోత్ర. ఆ మార్గము ఈ మార్గము లేకుండా మధ్య మార్గం. దేవుడు 2 మార్గాలు ఇచ్చాడు. చల్లగా ఎచ్చగా ఏదో ఎన్నుకో బాబు అంటే అద్దే కాదు, నువ్వు ఎచ్చగా ఉంటా. అప్పుడు అంటాడు, నువ్వు దౌర్భాగ్యుడివను, దిగంబరువను, దిక్కుమాలిన వాడివని, గుడ్డివాడివని,
నువ్వు ధనవంతుడు, ఆస్తిపడు, నువ్వు గర్వపడుతున్నావు కనుక నీ ముఖాన ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నావు దేవుడు అన్నమాట. ఆ మాటలు అది ఒకరి గురించి చెప్పటం లేదు. దేవుడి వాక్యం ఉన్నట్టుగానే చెప్తున్నావు, ఉన్నట్టుగా నడుచుకుందాం. ఒకవేళ ఏమన్నా పొరపడమంటే సరి చేసుకోవచ్చు. పొరపంటే నిన్ను గురించి నిన్ను చెప్పటం లేదు, కానీ దేవుడి వాక్యం ఖండిస్తుంది. 2 మార్గాలు దేవుడు బయలుపడుతుంది. కాబట్టి ఈ 2 మార్గంలో మనం ఏ మార్గాలు ఉన్నామో అది 3వ మార్గంలోకి వెళ్తున్నా. ఈ 2 కూడా 3వ మార్గముల అది నులివెచ్చని జీవితంలో వెళ్తున్నా, అది 3వ మార్గం. దయచేసి ఏ ఒక్కరు కూడా ఉంటే దేవుళ్ళు ఉండు, లేకపోతే దెయ్యములో ఉండు, నిన్నెవరు వద్దనలా. 3వ మార్గాన్ని పోబాక, అది దేవుడికి ఉగ్రత కోపం వచ్చే మార్గం, అది నులివెచ్చని మార్గం, బాధ కలిగించే మార్గం అది విషయం. కనుక దేవుని యొక్క మనం ఈ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు 2 మార్గం మన మధ్య ఉంచినప్పుడు మనం ఏ మార్గాన్ని వెన్ను కావాలి అమ్మా, ఏ మార్గం నడుచు కావాలి, ఏ మార్గంలో వెళితే నా కుటుంబం బాగుంటుంది, ఏ మార్గం నా కుటుంబం ఆశ్చర్యంగా ఉంటుంది, మా భార్య భర్తల మధ్య, మా పిల్లల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం ఉంటుంది, ఏ మార్గం వెళితే అనుకుంటే దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చిన ఆశీర్వాద మార్గానగా చోట విరుగుందని ప్రవేశిస్తే దేవుడు ఆశీర్వాదాలు నీ కుటుంబం ఉండబోతున్నాయి. ఏం పరవలు నాశనమైన సాతాన మార్గం, ఇరుకు విశాల మార్గం వెళ్ళావా, దేరుగా మరణానికి తీసుకెళ్తుంది. పాపాలు చూస్తూ జీతము మరణము, 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 మరణం. ఏం తెలుసులే అనుకుంటాం కదా. మన ఇంటి సంగతి, మన సంగతి ఆయనకేం తెలుసు అనుకుంటాం కదా. దేవుని బిడ్డలో ఒక మాట చెప్తాను, సాతానికి కొంతమంది పిల్లలు ఉండాలి, మీకు తెలియదన్నమాట. పాపం గర్వం పిల్లలు కంపుతుందంట. ఆ పిల్లలు పెద్దలు వాళ్ళని కానుగా తెలియగలిగిన వాళ్ళంట. ఎలా తెలియగలిగిన వారు ఎలా ఉంటుందంటే, ఒక ఇంటిలో భయంకరంగా సమస్యల బాధలు ఒక తల్లికి సాతాను వ్యయం బట్టి కుటుంబంలో వేదన పడుతూ బాధపడి నరకుండా ప్రార్థనకు వచ్చినా ప్రార్థన చేసేది సేవకులు, ప్రార్థన చేసి తగ్గిపోయింది. ఆమెలో ఒక దెయ్యం ఉంది, ఆమెలో ఒక దెయ్యం. ఆ దెయ్యం పోయింది, ప్రార్థన చేయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, బాగుండాలి, భార్య భర్తలు పిల్లలు హ్యాపీ కుటుంబాలు. అయితే కొన్నాటికల్లా ఆ ఇంట్లో ప్రార్థన లేదు, దేవుడు లేదు, ఆశీర్వాదం లేదు. చూడండి, ప్రార్థన లేదు, దేవుడు లేదు, వాక్యం లేదు, ప్రశాంతం పడిస్తాను, ఇంకా నాకేముందలే, నాకు బాధలు పోయినాయి కదా, నాకు కష్టాలు పోయి శ్రమలన్నీ ఎంతో హ్యాపీగా ఉండారు. కొన్నాటికల్లా ఆ పొయ్యిన ఇల్లు వదిలిపెట్టి ఒకటి ఏది చెప్పండి, బైబిల్లో ఉంది చెప్తాలే, వెళ్ళిపోయింది. చూసి ఇందాక ప్రార్థన చేయగా దెయ్యం. తర్వాత అది వచ్చి చూస్తే అబ్బా ఇల్లు అంటే ఊడ్చి హ్యాపీగా అమర్చి ఉందంట. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది అంటే మా ఇంటికి ఏమి రాదు అడుగటానికి చెప్తున్నా, తిరుగుతుంటారు వాళ్ళు. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండి చూసి అబ్బా సంతోషంగా మళ్ళీ తనకన్నా మరీ భయంకర దెయ్యాలు చెడ్డది ఏడు తీసుకొచ్చిందట. ఇప్పుడు ఇంతవరకు ఎంతమంది ఉన్నారు? ఒక్కడు. ఇప్పుడు ఎంతమంది ఆ ఇంట్లోకి వచ్చారు? 8 మంది. తనకన్నా మరి 7 దెయ్యాలు అంటే 8 మంది కాల 8 దెయ్యాలు వచ్చి అక్కడ కాపురం పెట్టినాయి అంట. ఆ ఇల్లు ఎట్టుంటుంది చెప్పు. మొదట కన్నా కూడా కడపడ గతి భయంకరంగా ఉన్నారు స్తోత్ర. మొదట ఒక దెయ్యము, ఒక బాధ, ఒక కష్టం, ఇప్పుడు 8 దెయ్యాలు కాపురం చేసిన తర్వాత భయంకరమైన. కనుక అవి రావటానికి కారణం ఏమంటే మనమే. ఆ దెయ్యాలు రావటానికి కారణం మనమే, దేని బిళ్ళారా. కనుక మనము అనుకుంటాం మన ఇంటి వైపు చూశాడు, మన వైపు చూసాడు, మనల్ని ఎవరు చూశాడు అనుకోండి. లేదండి, చూడబాకండి. మన వైపు దేవుడి దూత వస్తుంది, సాతాను దూత వస్తుంది. మన కుటుంబాల చుట్టూ దేవుడి దూత తిరుగుతున్నాడు. ఎవరు మంచి చేస్తూ ఎవరు మంచి కార్యం చేస్తున్నా చూస్తున్నాడు. సాతాను దూత ఎక్కడ మనం అని పడదోద్దామా, ఎక్కడ చెడగొడదామా అని సాతాను తిరుగుతున్నాడు. దేవదత్తుడు సాతాను ఏమనగా చెడగొట్టాలి, ఎక్కడ తిరుగుద్ది ఎక్కడ తిరుగుతూ ఉంటాడు. 2వ మార్గం యేసయ్య మార్గం వెళ్ళటానికే దేవదూత తిరుగుతారు. వచ్చి మనం చేసిన కార్యాలన్నీ కొన్ని వెళ్ళి ప్రార్థన, కొన్ని ఆశ్రమం దేవుని సన్నిధికి చేసుకునేది. నిజమా వట్టిదా? నమ్ముతున్నారా? దేవత వచ్చిందా మన ఇంటికి? కొన్ని ఇంటికి వచ్చిన దోత దేవుడు కొన్నేళ్ళు దేవుని చేసిన భక్తి కొన్నేళ్ళు మోసుకెళ్ళి దేవునికి అప్పగించింది. సాతానుడు ఇక్కడ ఉన్నటువంటి దేవునితో వాదనాడుతుంది. దేవుని గురించి మాకు అప్పగించి అతను సర్వనాశనం చేస్తాడు. తిరుగుతున్నాయి ఎలా చుట్టూ 2 తిరుగుతున్నాయి. కనుక దేవుని బిళ్ళారా, దయచేసి నేను చెప్తున్నాను, ఒకరి మీద బాధ కాదు కానీ
ప్రభు మనకు మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చారు, మన మంచి పిల్లలు ఇచ్చారు, మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంతకన్నా ఏమి కావాలండి? నిన్నంతా కూడా పని చేసుకున్నాం, బ్రతికి చేసుకున్నాం. ఈ రోజున పునరుద్ధానం ఆదివారం ప్రభు దినం. ఆదివారం ప్రభు దినం. పునరుద్ధానం మరణాన్ని జయించమను. ఆదివారం తెల్లసనగా స్త్రీలందరూ వచ్చారు, పెందలకాడు సమాధి దగ్గరికి వచ్చారు. మనం ఎందుకండి లేట్ అవుతున్నాం? ప్రభువు రాట ఎందుకు లేట్ అవుతున్నాం? నువ్వు ఉదయాన్నే లేవటం వల్ల సూర్యోదయనప్పుడు ఏబు లేచి ఉదయాన్నే తన బిడ్డల కోసం, తన కుటుంబం ప్రార్థన చేసేవాడు ఏబు. సూర్యోదయాన్ని ప్రార్థన చేసి బళ్ళు అర్పించేవాడు. మరి నువ్వెందుకు లేవవు? 6 గంటల టైం లేదు, 7 ఎందుకు లేవు? పునరుద్ధాన దినము, ప్రభు దినం, పరిశుద్ధ దినము, ఆశీర్వాదం స్త్రీలంతా వచ్చారు. నువ్వెందుకు లేవటం లేదు? ఆదివారం భారంగా ఉంటుంది లేవటానికి. దేవుని బిడ్డ వద్దండి. పునరుద్ధరణ ప్రభు దినము కాబట్టి ఉదయాన్నే లేవాలి. మన బిడ్డల కోసం ప్రార్థించాలి. ఉదయాన్నే కుటుంబ కొరకు సంఘం కాదు, సంఘ కాపరి, ఒక సంఘ కాపురి మీరు చేయబడి ఉదయాన్నే ప్రార్థన చేస్తాం. మీకోసం మీరు బాగుండాలి, ఉద్యోగాలు చేసుకుని జీవించబడి హ్యాపీగా ఉండాలని మీరు కూడా సంఘం కోసం బిడ్డల కోసం ఉదయాన్నే లేచి అనుభవం నేర్చుకుందాం. ఈ రోజున ఉదయాన్నే లేద్దాం. పనులు రోజు ఉంటాయి. మీకు ఇంకొక చెప్పాలంటే పొగడత కాదు, కానీ మీరు ఎన్నెన్ని పొగడత కాదు, మళ్ళీ చదువు ఎన్నెన్ని వండుకొని తిరగ. మా పాస్టర్ గారు ఇప్పుడు వచ్చిన బయట నుంచి 20 మంది 30 మందికి ఉదయాన్నే చేస్తే మన ప్రార్థన ఉంది. అందరూ చేసిద్ది భోజనాలు ఒక చేతి మీద, మళ్ళీ మనతో ప్రార్థన. అంటే నేను పొగడ కాదు చెప్తున్నా. మరి మీరు 2-3 చేసుకొని తొందర రాలేరా? మీరు 2-3 కుటుంబం ఎందుకు ప్రభు సన్నిధి దూరం అయిపోయి దేనికన్నా వెనకపాని దేవుని సన్నిధికి వెనకపోకూడదు. స్తోత్ర. దేనికన్నా లేట్ చేయని దేవుని సన్నిధికి వెనకపోకూడదండి. దేవుని సన్నిధికి ముందు ఆశీర్వాలా. కనుక ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభు మార్గం ఎందుకంటే ఈ మాట జ్ఞాపకం చేసిన సబ్జెక్ట్ కాదు. కాబట్టి మనం ఇరుకు మార్గం, విశాల మార్గంలో ఉన్నాం. కాబట్టి ఈ జనమే మంచి మార్గం ఎన్నుకోవాలంటే ఉదయాన్నే లేస్తావు, ప్రార్థన చేసుకుంటావు, ఉదయాన్నే దేవుని సన్నిధికి సిద్ధపడతావు. అందుకు ఆ మార్గం వచ్చి ఈ మాట చెప్పాను. ఎప్పుడైతే మనము నీతి మార్గంలో, దేవుని మార్గంలో ఉంటామో దేవుని కృప పొందుకుంటాం. దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకొని వాక్యానికి వెళ్తామండి. పరిశుద్ధ గ్రంథములు మనం చదువుకుంటున్నాం. స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడిచ్చిన మాటల నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. దేవుడిచ్చినటువంటి మాటల ఆశీర్వాదాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్తోత్రాలు. చదువుదాం. మత్తయి సువార్త తీశారా? 25వ అధ్యాయము, చివరిగా ముగించబోతున్నా. 25వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 31వ వచనం చదువుకుందాం పెద్దగా.